రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జనసేన పార్టీ కృష్ణాపెన్న మహిళా కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి అన్నారు. శనివారం చిట్టినగర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం 49వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు సోంపాక చిన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లెపు విజయలక్ష్మి హాజరై బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, న్యాయశాస్త్ర కోవిదులు, మానవతావాది, గొప్ప సంఘ సంస్కర్త, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, సామాజిక న్యాయాన్ని అందించిన గొప్ప దర్శనీకులు, బహుముఖ ప్రజ్ఞాని, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులర్పించిన వారిలో జనసేన పార్టీ వివిధ డివిజన్ల అధ్యక్షులు 39వ డివిజన్ ఏలూరు సాయి శరత్, 48వ డివిజన్ వేమిన నాగరాజు మరియు నారాయణశెట్టి కోర్మరావు, 53వ డివిజన్ పులిచేరి రమేష్ బాబు, 47వ డివిజన్ మలపరెడ్డి అప్పారావు, 54వ డివిజన్ వగ్గం దుర్గాప్రసాద్, 55వ డివిజన్ పల్లంటి ఆదిబాబు, 49వ డివిజన్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కత్తి రామయ్య, నగరాల రాష్ట్ర డైరెక్టర్ దివాకర్ బాబు, శనేశ్వర స్వామి గుడి డైరెక్టర్ శ్రీనివాసరావు, 47వ డివిజన్ వీర మహిళ సంగీత, 47వ డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు ఆకారపు విజయకుమారి తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ 49వ డివిజన్ జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు సోంపాక చిన్నబాబు గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. జనసేన పార్టీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. మనం అంబేద్కర్ గారిని గౌరవించాలి. ఆయనకి ఎంతో ఇష్టమైన నాయకులు ఎవరన్నా ఉన్నారు అంటే అది అంబేద్కర్ గారే. అంబేద్కర్ గారి కోసం ఆయన ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు, ఆయన ఆశయాల కోసం పోరాడుతూనే ఉంటారు అని నేను తెలియజేస్తూ జనసేన పార్టీ ఎప్పుడు అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే అన్ని కులాలకి, మతాలకి అందరినీ కలుపుకొని వెళ్లే విధంగానే జనసేన పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొని అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. జై జనసేన. అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. అట్లాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న నుంచి చెక్కువీరాలాగా అంబేద్కర్ ఆశయాల్ని నెరవేరుస్తూ ప్రతి ఏరియాకి వెళ్ళి, ప్రతి స్కూళ్ళకి వెళ్ళి అంబేద్కర్ గారి లాగా మంచి ఆశయాలన్నీ పిల్లలకి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఆయన ఆశయాలు, ఆయన అడుగుజాల్లో నడుస్తూ మేమందరం కూడా ముందుకెళ్తామని, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విజయలక్ష్మి గారికి, అలాగే సంగీత గారు, కుమారి గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిద్దాం 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 సాధిద్దాం. అంబేద్కర్ గారి 69వ వర్ధంతి మేము ఘనంగా జరుపుకుంటున్నామండి. ప్రతి ఒక్క డివిజన్ లో, అలాగే 49వ డివిజన్ చిట్నగర్ సెంటర్ లో అంబేద్కర్ బొమ్మకి పూలమాలలో ఆవిష్కరించి అంబేద్కర్ వర్ధంతి బాగా జరుపుకోవడం. జనసేన తరపున విజయలక్ష్మి గారు వచ్చారండి. మరి ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. అంబేద్కర్ ఆశయాలను పవన్ కళ్యాణ్ గారి తరపున అందరికీ, నా జనసేన తరపున వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ సంవత్సరం వర్ధంతి జరుపుకున్న ఈ సందర్భంగా నా పేరు ఆకారపు విజయకుమారి, 46, 47, 48 డివిజన్ మహిళా అధ్యక్షురాలండి నేను, బీజేపీ. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఒక దళిత బిడ్డగా నాకు ఈరోజు చాలా ఎంత గర్వం అంటే అంత గర్వంగా ఉంది నాకు. అంబేద్కర్ గారి ఆలోచనలు ఇంకా జనాలలో గుర్తున్నాయి అని అంటే అది మా డాక్టర్ అంబేద్కర్ గారి ఇచ్చిన ఆలోచనలు మాత్రం ముందుకెళ్తున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు బాగా పల్లెటూర్లు ఎన్నుకొని మాలాంటి దళితుల కుటుంబాలని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఏం కావాలో కూడా అడిగి తెలుసుకొని చేస్తున్నందుకు ముఖ్యంగా నేనైతే
పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి ఈ రోజు ఇక్కడ చిట్టి నగరంలో ఒక దళిత బిడ్డగా ఒక 49వ డివిజన్ చిన్నబాబు ఈ కార్యక్రమం పెట్టారండి. ఇలాగని తెలిసిందంటే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఈ డివిజన్లు మొత్తం ఇక్కడ హాజరయ్యాము. ఈ రోజు ఈ ఘనత అంతా మరి ఇక్కడికి వచ్చిన బీజేపీ టీడీపీ జనసేన మేడం గారు విజయలక్ష్మి గారు వచ్చారు ముఖ్య అతిథిగా. ఇక్కడ మరి సంగీత గారు కానీ ఇట్లాగా పేరున వీళ్ళందరి పేర్లు నేను చెప్పలేను. ఒక జనసేన వాళ్ళు కూటమిలో ఎవర్రా ముందుంటారంటే జనసేన కుటుంబం మాత్రం ప్రతి ఒక్క విషయంలో ముందుంటుందండి పశ్చిమ నియోజకవర్గంలో. దానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ కూటమి కలిసి దెబ్బకు దెబ్బ తీసేలాగా కరెక్ట్ గా మళ్ళీ ఇదే ప్రభుత్వం కావాలి, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా సరే ఇదే ప్రభుత్వం కావాలని మేమందరం ఒక దళిత బిడ్డగా నేనైతే కోరుకుంటున్నా. ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.